హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసాకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి ఆర్ఆర్ వర్సెస్ హైదరాబాద్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇక్కడైతే ఆర్ఆర్ చూసుకున్నా అటు హైదరాబాద్ చూసుకున్నా చాలా బలంగా అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఆర్ఆర్ అయితే గెలుపు దిశగా వెళ్తూ ఉంది. మరి ఆర్సీబీ మరి ఇక్కడ హైదరాబాద్ టీంకి అయితే వచ్చేస్తే వరుస 2 ఓటంతో ముందైతుంది. మరి ఖచ్చితంగా సరే ఇక్కడ మరి హైదరాబాద్ అనేది చాలా చాలా కీలకమైన విజయంగా మనం చెప్పచ్చు. మరి ఎక్కడ అంటే హైదరాబాద్లో అయితే జరుగుతుంది. ఎవరి టాసెస్ వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటారు. ఖచ్చితంగా సరే 200+ గానే వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడైతే అట్లా చూసుకున్నా సరే సమాన జీలుగా ఉన్నా సరే ఎక్కువగా ఆర్ఆర్ అయితే చాలా బలంగా అయితే ఉంది అనేది మనం చెప్పాలి. మరి ఇటు బ్యాటింగ్లో చూసుకున్నా ఆర్ఆర్ పరిస్థితి ఎలా ఉందంటే చాలా బలంగా అయితే ఉంది. అటు బ్యాటింగ్లో కానీ మరి బౌలింగ్లో కానీ చాలా చాలా బలంగా అయితే ఉంది. ఇటు బ్యాటింగ్లో చూసుకున్న సంజు నుండి కానీ ఎస్ఎస్వి జయస్వి నుండి బట్లర్ నుండి కానీ మళ్ళీ హెడ్మ్యాన్ నుండి కానీ జోల్ నుండి కానీ అశ్విన్ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పచ్చు. బౌలింగ్లో చూసుకున్న చాల్ నుండి కానీ అశ్విన్ నుండి కానీ బోల్ట్ నుండి కానీ మరి ఇలా సైన్ వెరీ వెరీ అందరూ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నారని చెప్పచ్చు. శర్మ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మరి ఉన్నారు అని చెప్పచ్చు. కానీ చాలా చాలా టఫ్ టీం, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఎలాగ ఆడతారు ఏమిటని చూడాలి. మరి హైదరాబాద్ విషయంలోకి అయితే వచ్చేస్తే మాత్రం మరి హైదరాబాద్ అయితే వచ్చేస్తే మరి హెడ్ అయితే ఉన్నాడు. అటు మంచి ఓపెనర్లు ఇద్దరు కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. మాక్రేన్ కానీ క్లాసన్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా మరి చెప్పారు. బౌలింగ్లో చూసుకున్నా కుమార్ కానీ నటరాజన్ కానీ మరి నవాజ్దీన్ కానీ మరి మార్కండే కానీ వీళ్ళందరూ కూడా మంచి పర్ఫెక్ట్గా ఉన్నా మరి అయితే ఎలా ఆడతారు ఏమిటని చూసుకునే పరిస్థితి ఉంది హైదరాబాద్ అయితే. మరి ఎక్కడ లోపం అనేది అంటే ఖచ్చితంగా సరే బౌలింగ్లో అయితే చూసుకోవాలి. మరి బ్యాటింగ్లో కూడా ఈ మధ్యన అయితే చూసుకోవాలి. అయితే టోటల్ చూసుకున్నా సమృద్ధితో ఉంది. విజయం మాత్రం నాకు తెలిసినంత వరకు ఆర్ఆర్ఏ గెలిచే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ కమ్మ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాట్సాప్లో తప్పనిసరిగా షేర్ అయిపోతే మర్చిపోండి. బాయ్.